Hello everyone. Hello. Okay. So let's wait for some more time. I wonder add ayyedaka. Can say. Hello Nikhil. So let me inform first. ఇది నా ఫస్ట్ లైవ్. సో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. And yeah, you can comment. యా సో ఈరోజు మొత్తం టాపిక్ వచ్చేసి ఆర్యానా. సో ఈరోజు ఫైనల్గా లైక్ యునో కొన్ని పాయింట్స్ హైలైట్ చేద్దామని అనుకున్నాము. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యాన్స్కి థ్యాంక్ యూ చెప్దామని చెప్పేసి లైవ్ వస్తున్నానండి. బికాజ్ ఫ్రమ్ డే వన్ ఫస్ట్ వీక్ నుండి మీ ఫ్యాన్స్ అందరూ తనని సపోర్ట్ చేసి ఈ టాప్ 5 వరకు తీసుకొచ్చారంటే ఇట్స్ జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. ఫ్యాన్స్ అనుకుంటేనే అక్కడ కంటెస్టెంట్స్ ఉంటారు, ఫ్యాన్స్ అనుకుంటేనే టైటిల్ విన్ అవుతారు, ఫ్యాన్స్ అనుకుంటేనే ఎలిమినేషన్ నుండి వాళ్ళు సేవ్ అవుతారు. సో నా ఫస్ట్ థ్యాంక్స్ వచ్చేసి మీ ఆర్యానా ఫ్యాన్స్కి మాత్రమే. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హర్. అండ్ ఆర్యానా ఫ్యాన్స్ లైక్ ఫ్యాన్ పేజెస్ మెయింటైన్ చేసేవాళ్ళు లైక్ యునో ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ దెమ్. లైక్ వాళ్ళు అవుట్ ఆఫ్ వాళ్ళంతా బిజీ ఉన్న వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో బిజీ ఉన్నా కానీ కూడా ఫ్యాన్ పేజెస్ మెయింటైన్ చేయడం అనేది లైక్ చాలా పెద్ద విషయం. అండ్ అప్డేట్ కూడా లైక్ యూనో పోస్ట్లు అవన్నీ ఆర్యానా గురించి చాలా బాగా పోస్ట్ చేస్తారు, వాళ్ళ టైం తీసుకొని వాళ్ళ క్రియేటివిటీ వాడి. సో ఒక మనిషి మీద అంత అభిమానం పెంచుకొని ఇదంతా మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్. సో వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్. సో ఫస్ట్ ఓపెనింగే దీంతో చేస్తున్నాను. సో ఐ గో త్రూ సమ్ కమెంట్స్. ఎనీ క్వశ్చన్స్? యా, మేబీ యూ కెన్ ఆస్క్ మీ ఇనిషియల్గా. ఓకే, విష్ణు హాయ్. ఆసిఫ్ ఆర్యానా ఆర్జీవి గర్ల్. డెఫినెట్లీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఆర్యానా క్లిక్ అవ్వడానికి. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఆర్జీవి సార్. మొన్న రీసెంట్గా ట్వీట్ కూడా చేశారు, సపోర్ట్ చేస్తున్నాము, షీఈస్ ట్రూలీ డిజర్వింగ్ అని. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. అంత బిజీ ఉన్నా కానీ కూడా లైక్ షూటింగ్స్లో వాటిలో బిజీ ఉండి కూడా తను యునో ఒక యాంకర్ గురించి ఆలోచించి పోస్ట్ చేసి చేశారు, సపోర్ట్ చేస్తున్నారంటే ఇట్స్ రియల్లీ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇట్స్ రియల్లీ గ్రేట్. ఓకే, మనోజ్ హాయ్. శశిధర్ ఆర్యానా అక్క ఒక సెల్ఫీ ప్లీజ్. డెఫినెట్లీ మేబీ అందరితో పాసిబుల్ కాదు, బట్ ఫ్యాన్స్ మీట్ పెడుతున్నాము. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత యూ కెన్ కాంటాక్ట్ కార్తీక్, బబ్బీ ఆర్ వినీత్. టామ్ అండ్ జెర్రీ గురించి డెఫినెట్లీ విల్ కవర్ ఆల్ ద టాపిక్స్. నా ఫేవరెట్ పేరు కూడా టామ్ అండ్ జెర్రీ. సమ్ టైమ్స్ లైక్ యునో యా ఏమంటారు బియాండ్ లిమిట్స్ ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంది, పర్సనల్ లైఫ్ అయినా ఎక్కడైనా కానీ కూడా. సో అది అంతా అందరూ ఎందుకు హైలైట్ చేస్తున్నారో అర్థం అవడం లేదు, బట్ యా ఫన్ ఉండాలి లైఫ్లో కూడా. టామ్ అండ్ జెర్రీ నాకు కూడా చాలా ఇష్టం. హలో ప్రియా. ఆర్యానా మూవీస్లో ట్రై చేస్తుందా ఏమో తెలీదండి. తనకైతే ప్యాషన్ మొత్తం లైక్ యునో యాంకరింగ్, మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి, అందరి గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి ఎప్పుడు తను అలాగే ఉంటుంది. మూవీస్ డెఫినెట్గా ఆఫర్స్ వస్తే యాక్సెప్ట్ చేస్తుంది తనకు నచ్చితే, బట్ కోర్ ప్రొఫెషన్ అనేది డెఫినెట్గా తను వదులుకోదనమాట. అండ్ చాలా మంది క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు ఆర్యానా గురించి లైక్ యూనో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మేము ఎలా చూడాలి మారి పాపని అని చెప్పేసి. మేబీ కొంతమంది సజెషన్స్ కూడా ఇచ్చారు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పండి సో దట్ మేము మిస్ అవ్వకుండా ఉంటాము అని చెప్పేసి. దట్స్ రియల్లీ సో స్వీట్. లైక్ యూనో వాళ్ళు ఆర్యానాని ఒక ఫ్యామిలీ మెంబర్ లైక్ యూనో పార్ట్ ఆఫ్ ఎ డే, ఒక డేలో ఒక పార్ట్ ఆర్యానాని అలా చూడాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. లైక్ అంత అభిమానం ఇస్తున్నారంటే ఇట్స్ లైక్ ఇట్స్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఆ ఫ్యాన్స్ అందరికీ.
సో యా, వన్ స్మాల్ రిక్వెస్ట్ ఉదయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ యా, వన్ స్మాల్ రిక్వెస్ట్. ఇది జస్ట్ చాలా క్యాజువల్ లైవ్, లైక్ యునో జస్ట్ మీతో మాట్లాడదాం అని చెప్పేసి. సో దయచేసి ఎవ్వరు లైక్ నెగిటివ్ ట్రోలింగ్ మాత్రం చేయకండి, నెగిటివ్స్ వద్దు. సో విల్ గో విత్ ఓన్లీ పాజిటివ్ వైబ్స్ టుడే, బికాస్ ఓన్లీ 3 days ఉంది. లైక్ యునో మీరు వేరే కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అయి ఉంటారు, దట్స్ రియలీ కంప్లీట్లీ కూల్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూనో ఒకరిని సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి ఒకరిని డిమోట్ చేయడం అనేది ఇట్స్ రియలీ అస్సలు మన మంచిది కాదు అని నా ఉద్దేశం. ఓకే, సపోర్ట్ చేయండి, ఇష్టం ఉంటే చూడండి, బట్ అలా ఏమంటారు నెగిటివ్ ట్రోలింగ్ అనేది వద్దు అంతే. అండ్ అఖిల్ గురించి చెప్పండి. సమ్ నేమ్ అయితే మిస్ అయ్యాను, 1 second. యా, అఖిల్ గురించా, డెఫినెట్లీ తను ఫస్ట్ కంటెస్టెంట్ ఫినాలేలో. ఈవెన్ ఓకే. అండ్ యా, ఐ నాట్ గెట్ డీవియేటెడ్. సో మెయిన్ ఫోకస్ వచ్చేసి ఓన్లీ ఆర్యానా గురించి. సో ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్పేసాము. ఐ హ్యావ్ ఫ్యూ పాయింట్స్ టు హైలైట్. సో యాజ్ ఎవ్రీ వన్ నోస్, ఆర్యానాకి ఇంకా మనం సపోర్ట్ చేయాలి, విన్నర్ అవ్వాలి అంటే ఓన్లీ 3 days మాత్రమే ఉన్నాయి. ఎస్, సో ఈ 3 days అనేది మీరు హాట్స్టార్లో ఏమంటారు ఓట్స్ వేయడమే కాకుండా మిస్ కాల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దయచేసి గాయస్, లైక్ యునో మేబీ మీ ఫ్రెండ్స్ కానీ మీ గ్రూప్స్ కానీ గుడ్ మార్నింగ్ మెసేజెస్ ఎలా పంపిస్తారు, డెఫినెట్లీ ప్రతి ఒక్కరు లైక్ యునో కీప్ ఆన్ పోస్టింగ్ లైక్ యునో సపోర్ట్ ఆర్యానా కానీ మిస్ కాల్స్ ఇవ్వండి అని చెప్పేసి. ఐ నో ఇట్స్ లైక్ ఓన్లీ 3 days కాబట్టి కొంచెం డిస్టర్బ్ చేసినా కానీ కూడా ఎవరింత పట్టించుకోరు. సో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేషన్స్ కానీ ఎవరు ఉన్నా లైక్ యునో ప్రతి ఒక్కరికి లైక్ దయచేసి ఇన్ పర్సన్గా అడగండి, లైక్ యునో కాల్ చేసి ఒకసారి గుర్తు చేయండి ఓట్స్ ఏమని చెప్పేసి. బికాస్ ఇన్ని రోజులు సపోర్ట్ చేసింది అనేది ఫైనల్గా టైటిల్ విన్నర్ అవ్వాలని చెప్పేసి. సో ఇన్ని రోజులు మన కష్టానికి ఏదైనా ఫలితం కావాలి అంటే ఈ 3 days మనం కష్టపడాలి. ఇన్ని రోజులు దానికి రిజల్ట్ అనేది ఇప్పుడు మనకి రావాలి కాబట్టి అందరికీ మీరు రిక్వెస్ట్ చేయండి. అండ్ మీరు కూడా ఓట్ చేయండి, మిస్ కాల్స్ ఇవ్వండి, ఎంత కుదిరితే అంత ప్రతి ఒక్కరికి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా తెలియని వాళ్ళకు ఉంటే కానీ కూడా యూనో యాజ్ అన్ ఆర్యానా ఫ్యాన్ లైక్ యూనో కొన్ని పాయింట్స్ చెప్పండి, లైక్ యూనో దిస్ ఈస్ ద సో అండ్ సో రీజన్ తనకు సపోర్ట్ చేస్తున్నాము. అండ్ డెఫినెట్లీ లైక్ ఆర్యానా డెఫినెట్లీ డిజర్వింగ్ టైటిల్ విన్ అవ్వడానికి. బికాస్ ఆర్యానా ఫ్రమ్ day 1 నుంచి లైక్ యూనో 3 weeks కొంచెం లైక్ తన హైలైట్ కాకపోయినా తను ఎప్పుడు హైలైట్ అయ్యింది అంటే రోబో టాస్క్లో తన 100% ఇచ్చినప్పుడు లైక్ యూనో అందరూ ఫ్యాన్స్ తనని ఏమంటారు ఒక సపోర్ట్ చేయడం కానీ ఒక ఐడెంటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ ఎస్, తను డెఫినెట్గా 100% ఇస్తుంది తన టాస్క్లో. అండ్ షీ ఈజ్ ఆల్సో లైక్ సోలో ఫైటర్. అండ్ ఎవ్వరు సపోర్ట్ చేసినా చేయకపోయినా టాస్క్లో మాత్రం తన 100% ఇచ్చి టాస్క్ ముందుకు వెళ్ళేలాగా చూస్తుంది, విన్ అయ్యేలాగా చూస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్ కూడా ఉంది తనకి. ఫ్రెండ్షిప్ ఎంత ఉన్నా కానీ కూడా టాస్క్ పరంగా వచ్చేసరికి లైక్ యూనో తను ఫ్రెండ్షిప్ లాగానే పెడుతుంది, టాస్క్ని టాస్క్ లాగానే కన్సిడర్ చేస్తుంది. అక్కడ ఏమంటారు ఎమోషనల్గా కానీ అవన్నీ తనకి ఎన్కౌంటర్ అవ్వదన్నమాట. అండ్ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ అవినాష్ ఆర్యానా టైటిల్ గురించి గొడవడినప్పుడు కానీ కూడా లైక్ తను టాస్క్ పరంగానే చూసుకుంది. అండ్ అట్ ద సేమ్ టైం అదే అవినాష్ ఏమంటారు ఇమ్యూనిటీ గురించి అడిగినప్పుడు తను లో అయినప్పుడు కూడా ఇట్స్ లైక్ రియల్లీ నా ఫేవరెట్ మూమెంట్ అండి అదైతే. ఒక ఫ్రెండ్ని ఎలా సపోర్ట్ చేయాలో అక్కడ నాకు రియాలిటీలో ఒక ఎగ్జాంపుల్ లాగా కనిపించింది. తను ఎంత లో అయినా కానీ కూడా తనని పక్కకు తీసుకెళ్ళి సర్ది చెప్పి మళ్ళీ ఒక పాజిటివ్ థింకింగ్ని తనకి ఇచ్చేసి ఒక పాజిటివ్ మాటలు మాట్లాడి ఇలా చేయని చెప్పి సపోర్ట్ చేసి తను ఆ స్టేజ్లో తన ఫ్రెండ్షిప్ అనేది ప్రూవ్ చేసుకుంది. సో ఆ క్వాలిటీ కూడా ఉంది తను. సో ఎస్, యాజ్ సెడ్ సమ్వన్ జస్ట్ మెసేజ్ లైక్ ఆర్యానా టైటిల్ విన్ అవ్వకపోయినా అందరి హృదయాలు గెలుచుకుంది అని. ఎస్, డెఫినెట్లీ దానికైతే యా అది దట్స్ సంథింగ్ వీ షుడ్ నోట్. చాలా మందికి ఆర్యానా నచ్చింది, చాలా మంది హృదయాలను గెలుచుకుంది. మా మమ్మీ కూడా అదే చెప్తుంది. సో విన్నర్ కూడా డెఫినెట్లీ అవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సో ప్లీజ్ షేర్ బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ఆర్యానా. బెస్ట్ మూమెంట్స్ వచ్చేసి లైక్ యూనో టాస్క్లో తను రావణాసుడి సమ్ టాస్క్లో తను నెగిటివ్ రోల్ ప్లే చేసినా కానీ కూడా పాజిటివ్ రోల్ ప్లే చేసినా కానీ కూడా
సమ్హౌ లైక్ మనం తనకు అట్రాక్ట్ అవుతాము. వి లైక్ సీయింగ్ హర్, తను ఏం చేస్తుంది, నెక్స్ట్ ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, తను మాట్లాడడం కానీ తను టాస్క్ చేయడం కానీ ఈ పాయింట్స్ అనేది డెఫినెట్గా హైలైట్ అవుతాయి. మొన్న టాస్క్లో కూడా జస్ట్ వన్ టాస్క్లోనూ 3-4 వేరియేషన్స్ చూపించింది, తను డాన్స్ చేసింది. అండ్ సోహెల్ రాజు అయినప్పుడు సో తను అయితే తన 100% ఇస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చందు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్యానా, థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఫ్యాన్స్ మీట్ ఉంటుంది, డోంట్ వరీ. హలో భావ్య, డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, షీ ఈజ్ ఎ ఫైటర్. ఓకే, సో ఇంకా తనకి ఏంటంటే వన్ మోర్ థింగ్ టు నోట్ డౌన్. తనకి ఎంతమంది అందరూ ఏమంటారు నామినేట్ చేసినా కానీ కూడా వన్ డే లైక్ తనని తాను మోటివేట్ చేసుకొని ఒక పాజిటివ్ వైబ్లోకి తీసుకుంటే, ఎంత నెగిటివ్ తన సరౌండింగ్ ఉన్నా కానీ కూడా పాజిటివ్లోకి కన్వర్ట్ అయ్యి లైక్ ఎంతమంది నామినేట్ చేసినా తను పాజిటివ్గా తీసుకుంది అండ్ పాజిటివ్గా మైండ్ సెట్ పెట్టుకుంటుంది. సో షీ ఈజ్ డెఫినెట్లీ ఎ పాజిటివ్ థింకర్ అండి ఆర్యానా. అండ్ తన పక్కనున్న వాళ్ళని కూడా పాజిటివ్గానే మారుస్తుంది, లైక్ పాజిటివ్గా మోటివేట్ చేస్తుంది, పాజిటివ్గా చెప్తుంది. అండ్ డెఫినెట్లీ తను బ్యాక్ బిచ్చింగ్ కూడా చెయ్యదు, ఒకరి గురించి ఒకరికి మాట్లాడదు. ఏమన్నా లైక్ క్లియర్ ఆఫ్ చేసుకోవాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంది. బ్రో నాకు ఈ సో అండ్ సో విషయంలో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇదే ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి క్లియర్ ఆఫ్ చేసుకుంటుంది. సో బ్యాక్ బిచ్చింగ్ కూడా నో. అండ్ మనం అందరం సపోర్ట్ చేద్దాము ఈ 3 డేస్లో ఆర్యానాని. ఫుల్ ఓట్స్ చేసేసి డెఫినెట్గా ఒక విన్నర్ లాగా బయటికి తీసుకురావాలి. అండ్ ఎస్, BB4 టైటిల్ విన్నర్ ఒక ఉమెన్ కావాలి, అండ్ అది కూడా ఆర్యానా కావాలి. ఆ ఫైటింగ్ స్పిరిట్ తనలో డెఫినెట్గా ఉంది. అండ్ ఎమోషనల్ కూడా లైక్ తను అంత ఎమోషనల్ కానీ ఓన్లీ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం తను ఎమోషనల్ అవుతుంది. ఎమోషనల్గా కూడా డెఫినెట్లీ ఆర్యానా ఇస్ డెఫినెట్లీ స్ట్రాంగ్. లహరి, ఓకే. సో యాజ్ ఐ సెడ్, యా, నెగిటివ్ ట్రోలింగ్ అనేది వద్దండి. సో ఇట్స్ జస్ట్ లైక్ ఫ్రెండ్లీ కన్వర్జేషన్ కమెంట్స్ చేసే వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ ఆయిష్. హలో దిశ. అండ్ ఐ హ్యావ్ సమ్ పాయింట్స్, యా. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇప్పుడు పాయింట్స్ కొన్ని కన్సిడర్ చేసుకుంటే ఆర్యానా ఈజ్ డెఫినెట్లీ సోలో ఫైటర్ అండ్ పాజిటివ్గా థింక్ చేస్తుంది, నో బ్యాక్ బిచ్చింగ్. అండ్ తన టాస్క్లో 100% ఇస్తుంది. అండ్ యా, ఒక పాయింట్ ఏంది అంటే ఆర్యానా అమ్మాయి అయినప్పటికీ, అంటే లైక్ నేనేం అమ్మాయి అబ్బాయి అని చెప్పడం లేదు, బట్ స్టిల్ తను అబ్బాయిలతో సమానంగా పోటీ ఇస్తుంది. అండ్ తను అందరిలో ఒకటి క్రియేట్ చేసింది, లైక్ అబ్బాయిలు కూడా లైక్ ఆర్యానా టాస్క్లో ఉంది అంటే అమ్మో ఆర్యానా నా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది, టఫ్ ఫైట్ ఇస్తుంది అని చెప్పేసి ఆ థాట్ రావడం అనేది కూడా ఇట్స్ సంథింగ్ లైక్ తను చేసిన దానికే వాళ్ళు అది ఐడెంటిఫై చేశారు, తనలో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ అనేది. అండ్ అబ్బాయిలకు సమానంగా ఆడుతుంది. వై నాట్, ఒక అబ్బాయే ఎందుకు విన్ అవ్వాలి, వై నాట్ ఎ ఉమెన్? తను అంత సమానంగా ఆడినప్పుడు తను ఎందుకు టైటిల్ విన్ అవ్వద్దు? అండ్ డెఫినెట్లీ తను ఎక్కడ ల్యాకింగ్ లేదు, ఎక్కడైనా సరే తను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నీ చెప్తుంది, 100% ఇస్తుంది. అండ్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుంది. తన థింకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎస్, అండ్ దట్స్ ఆర్యానా. అండ్ ఫ్రమ్ మై ఎండ్, యా, డెఫినెట్లీ నేను సిస్టర్ అని చెప్పుకోవడం కంటే కానీ కూడా లైక్ తన ఫ్యాన్ అని చెప్పుకోవడంలోనే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. లైక్ ఎస్, ఐఎమ్ అన్ ఆర్యానా ఫ్యాన్నే నేను. బికాస్ తను వే ఆఫ్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది, అందరితో ఎలా ఉంటుంది, తను ఎలా థింక్ చేస్తుంది, ఒక అమ్మాయిలాగా చాలా బోల్డ్గా మూవ్ అవుతుంది తను ఏమున్నా కానీ కూడా. సో ఇతరులు ఇలా అనుకుంటారని చెప్పేసి ఎప్పుడు తను అలా థింక్ చేయదు. తనకు అనిపించింది తను చేస్తుంది. ఎస్, ఒకటి చేసే ముందు 2 సార్లు ఆలోచిస్తుంది. యూ క్యాన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాన్స్కి అయితే డెఫినెట్గా చెప్తున్నాను, అందరూ లైక్ జెన్యున్ ఫ్యాన్సే ఉన్నారు మీరు. లైక్ మీ అంతటకు మీరే అభిమానం పెంచుకొని మీ అంతకు మీరే అప్రోచ్ అయ్యి ఫ్యాన్ పేజెస్ మెయింటైన్ చేసి మీమ్స్ క్రియేట్ చేసి ఐమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మీమ్స్ అండ్ పాజిటివ్ మీమ్స్ క్రియేట్ చేసి లైక్ ఎంత నైట్ అయినా లైక్ ఐ మస్ట్ రియలీ థ్యాంక్ దమ్. ఎంత లైక్ ఆల్మోస్ట్
2 AM or 1 AM ఆ టైంకి కూడా లైక్ యూ కీప్ ఆన్ మెసేజింగ్ లైక్ గ్రూప్స్లో కానీ నాకు మెసేజెస్ కానీ అక్క ఇలా ఉంది, అక్క ఇలా చేసింది ఆర్యానా, సో వీ హ్యావ్ టు సపోర్ట్ హర్, రేపు ఇది పోస్ట్ చేద్దాము, రేపు అది చేద్దాము అని చెప్పేసి ఇంత నైట్ అయినా కానీ కూడా లైక్ వాళ్ళు టైం తీసుకొని క్రియేటివ్గా ఆలోచించి వాళ్ళు అప్రోచ్ అవ్వడం అనేది ఆ ఫ్యాన్స్కి మొత్తం క్రెడిట్ వెళ్తుంది. తను విన్నర్ అయినా కానీ కూడా విన్నర్ అయిన తర్వాత డెఫినెట్లీ వీ హ్యావ్ టు మీట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ ఆ ఫ్యాన్స్ మీట్లో. సో డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ జెన్యున్ ఫ్యాన్ బేస్ అనేది డెఫినెట్గా తను సంపాదించుకోవడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ యూ పీపుల్ ఈవెన్ దో లైక్ లోస్ ఉన్న హైస్ ఉన్న లైక్ సమ్ టైమ్స్ నెగిటివ్గా కొంచెం ఉన్నా కానీ కూడా యూ పీపుల్ నెవర్ లెట్ హర్ డౌన్. యూ కీప్ మీరందరూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు తనని, ఏ రోజు కూడా లైక్ నెగిటివ్గా తీసుకోలేదు, పాజిటివ్గానే ఉన్నారు, మీరంతా కన్సిడర్ చేశారు, లైక్ తనకి ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే వచ్చారు ఫ్రమ్ డే 1. సో దట్స్ రియలీ సో గ్రేట్ ఆఫ్ యూ. అండ్ మీరు పాజిటివ్గా థింక్ చేసి ఆర్యానా గురించి ఇంత సపోర్ట్ చేయడం అనేది లైక్ డెఫినెట్లీ ఇట్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అండి. సో దట్స్ ద రీజన్ లైక్ ఈ 3 days కూడా సపోర్ట్ చేయండి, ఓట్ చేయండి. అండ్ తనని విన్నర్ చేయడానికి లైక్ మనకు ఒక జస్ట్ ఓన్లీ 1 ఛాన్స్ ఉంది. లెట్స్ మేక్ వైజ్ యూజ్ ఆఫ్ దిస్ ఛాన్స్, చాలా వైజ్గా యూజ్ చేసుకుందాము. ఈ 3 days డెఫినెట్గా మన 100% ఇద్దాం, ఆర్యానా లాగా 100% మనం ట్రై చేసి తనకు సపోర్ట్ చేసి ఓట్స్ చేయించి తనని విన్నర్ చేయాలని నేను మీకు హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన మీ అందరికీ నా ఏమంటారు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకంత తెలుగు రాదు, ఐ మీన్ ఏమంటారు అది కొంచెం మాస్ లాంగ్వేజ్ వస్తుంది. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఆర్యానా మహేందర్ గారు థ్యాంక్ యూ సో మచ్ విన్నర్ అన్నందుకు. ఆర్యానా గారిని సపోర్ట్ చేయండి. ఓకే, సో ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. యా డెఫినెట్లీ నెక్స్ట్ టైం లైవ్ వచ్చినప్పుడు ఐ లెట్ యూ నో, బట్ నెక్స్ట్ టైం ఐ హ్యావ్ సమ్ అదర్ కంటెంట్. బట్ యా ఈ 3 days అనేది వన్స్ అగైన్ మీరు డెఫినెట్గా మిస్ కాల్స్ కూడా ఇవ్వండి, హాట్స్టార్లో ఓట్ చేయండి. అండ్ మేక్ ఎవ్రీ వన్ ఓట్ హర్, లైక్ వాళ్ళకి కుదరకపోయినా మీ ఫ్రెండ్స్కి వాళ్ళ మొబైల్స్ తీసుకోండి, ఓట్స్ వేయండి, 10 మిస్ కాల్స్ ఇవ్వండి. అండ్ ఐ నో డెఫినెట్లీ మేక్ వైజ్ యూజ్ ఆఫ్ నెంబర్స్. సో అండ్ గ్రూప్స్లో కూడా పోస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో లైక్ కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి. మా దగ్గర అయితే అసలు కాలేజ్ గ్రూప్స్ ఉంటుంది, ఇంటర్ కాలేజ్ గ్రూప్, స్కూల్ గ్రూప్. సో ఈ గ్రూప్స్ అనేది లైక్ డెఫినెట్గా వదలకుండా మీరందరూ పోస్ట్ చేసి పర్సనల్గా కాల్ చేసి మరి చెప్పండి వీ హ్యావ్ టు ఓట్ అని చెప్పేసి. అండ్ 100%గా మనం సపోర్ట్ చేసి తనని విన్నర్ చేయడం అండి, అంతే. ఎండ్ ఆఫ్ ది డే ఆర్యానా ఈజ్ టైటిల్ విన్నర్ వస్తుంది, ఇంకా ట్రాఫీ పట్టుకొని ఇంకా ఆ రోజు ఉంటుంది, ఇంకా ఫుల్ హ్యాపీగా. ఇంకా ఇన్ని రోజులు మనం కష్టపడిన దానికి ఈ సండే అనేది మనకు రిజల్ట్ మన ముందే ఉంటుంది. అండ్ డెఫినెట్గా తను అందరి హృదయాలను గెలుచుకుంది. వై నాట్ టైటిల్ విన్నర్, బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ ఆర్యానా గ్లోరీ. వినడానికే చాలా బాగుంది, చూద్దాం కూడా, మనం అందరం ఎక్స్పీరియన్స్ చేద్దాము ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా. సో ఎంతమంది నెగిటివ్ ట్రోల్, వన్ థింగ్ అండి, ఎంతమంది నెగిటివ్ ట్రోల్ చేసినా కానీ కూడా someone should really have guts enough to face those situation. సో తనని ఎంత నెగిటివ్గా చూపించినా, ఎంత నెగిటివ్గా తనకి కొన్ని టాస్క్లో ఉన్నా, ఎంత లో అయినా కానీ కూడా ఇఫ్ యూ నోటీస్ నెక్స్ట్ డే తనకి చాలా షార్ప్గా లైక్ చాలా పాజిటివ్ తనని మోటివేట్ చేసుకొని మళ్ళీ ఎట్ ద సేమ్ టైం తను పార్టిసిపేట్ చేస్తుంది టాస్క్లో. అండ్ అది అనేది మనకి రియల్ లైఫ్లో మనం అంతా మోటివేట్ చేసుకోలేము, బట్ షీ హ్యాస్ దోస్ ఏమంటారు క్యారెక్టర్స్, తను అలా మౌల్ చేసుకుంది తనని. సో షీఈస్ డెఫినెట్లీ సంథింగ్ డిఫరెంట్ అండి. అండ్ ఎస్, తను డెఫినెట్గా టైటిల్ విన్ అవ్వాలనే మనం అందరం ట్రై చేసి తనని విన్ చేద్దాము. అండ్ థ్యాంక్ యూ పూజ, కెలి పూజ, థ్యాంక్ యూ సో మచ్. చింటూని చూపించండి. ఓకే గాడ్, చింటూ అసలు చాలా ఫేమస్ అయిపోయాడు. యా, చింటూ ఇంట్లో ఉన్నాడు. ఐ థింక్ ఐ హ్యావ్ చింటూ ఫొటోస్, లైక్ ఐ కెన్ రీపోస్ట్ దెమ్. నాన్ స్టాప్గా మాట్లాడుతున్నారా? థ్యాంక్ యూ సో మచ్. నేమ్ చూడలేకపోయాను, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆర్యానా BB4 ఫస్ట్ లేడీ బాస్. ఎస్ ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక, ఫస్ట్ లేడీ బాస్.
అండ్ ఫస్ట్ విన్నర్ కూడా తను డెఫినెట్గా అవుతుంది అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హర్. అండ్ అది కూడా డెఫినెట్లీ ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరు సపోర్ట్ చేస్తేనే ఎవరైనా సెలబ్రిటీ అవుతారు, మీరు సపోర్ట్ చేస్తేనే ఎవరైనా సెలబ్రిటీ స్టేటస్ మించి ఇంకా అవుతారు. మీరు సపోర్ట్ చెయ్యండి ఏది కాదు. సో ఇక్కడ సెలబ్రిటీస్ అనేది సెలబ్రిటీస్ కాదు, ఫ్యాన్స్ అన్నమాట. ఫ్యాన్స్ అనుకుంటేనే ఏదైనా సాధ్యం. సో ఇట్ ఓన్లీ హోల్ అండ్ సోల్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఫ్యాన్స్. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అనేది చెప్పేసి వాళ్ళు సెలబ్రిటీస్ అవ్వడం జరుగుతుంది. అండ్ సో నా దృష్టిలో వాళ్ళకన్నా మీరే సెలబ్రిటీస్ అండి. మీ చేతిలోనే ఉంటుంది, ఏమైనా క్రియేట్ చేయాలన్నా మీ చేతిలోనే ఉంటుంది, ఏమైనా తగ్గించాలన్నా డిమోట్ చేయాలన్నా ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. అండ్ అది మీ ఫైనల్ డిసిషన్. అండ్ ఇట్స్ సో రియల్లీ స్వీట్ దట్ యూ హ్యావ్ మీరు ఆర్యానాని చూస్ చేసుకొని తనని ఇంత ఫాలోయింగ్ ఇచ్చారు. అండ్ అందరికన్నా ఎక్కువ అర్థం చేసుకుంటున్నారు. తన కొన్నిసార్లు ఎలా అవుతుందంటే మీమ్స్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా తనలోని ఫీలింగ్స్ మీరు ఆ పోస్ట్ ద్వారా చెప్తారనమాట, ఎగ్జాక్ట్గా తను ఎలా ఫీల్ అవుతుంది అని. సో అది ఒక్క పోస్ట్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు, లైక్ హౌ మీరు ఎలా కనెక్ట్ అయ్యారు తనతో, తనని ఎలా అర్థం చేసుకున్నారని చెప్పేసి. అంత అర్థం చేసుకున్న వాళ్ళు డెఫినెట్గా తన ఇంటెన్షన్స్ కూడా అర్థం చేసుకుంటారు. అండ్ డెఫినెట్గా తనని విన్నర్ చేసి మనం గర్ల్ పవర్ని మనం ప్రూఫ్ చేయాలి. లైక్ యూనో అబ్బాయిలే కాదు, 3 సీజన్స్ నుంచి గెలవడం, 4th సీజన్ కూడా ఒక అమ్మాయి గెలుస్తుంది అండ్ అది ఆర్యానా అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. డెఫినెట్లీ ఆర్యానా విల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లహరి ఎస్ థ్యాంక్ యూ, అసలు సూపర్ ఆర్యానా, అంతే. ఆర్యానా లేడీ టైగర్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే బిక్షు BB4 విన్నర్ ఆర్యానా థ్యాంక్ యూ. హలో అండి సాయి తేజ, హలో సాయి తేజ. చెప్పండి తప్పకుండా ఓట్స్. థ్యాంక్ యూ సో మచ్. రాజేశ్వరి హలో హాయ్. ఓకే సో ఐ థింక్ యా డెఫినెట్గా నేను ఈరోజు చెప్పాలనుకుంది చెప్పేశాను. వన్స్ అగైన్ ఓట్స్ చేద్దాము, సపోర్ట్ చేద్దాము. మిస్ కాల్స్ మర్చిపోకుండా, మనం మిస్ కాల్స్ కూడా మిస్ అవ్వకుండా ఆర్యానాకి ఓట్స్ వేద్దాము. అండ్ హాట్స్టార్లో కానీ కూడా స్ప్లిట్స్ చేయకండి ఓట్స్ డెఫినెట్గా, బికాస్ ఇట్స్ రియల్లీ హ్యూజ్ హైక్ టైం కాబట్టి 3 ఓట్స్ ప్రతి ఒక్క ఓట్ కూడా కౌంట్ అవుతుంది. సో నా హ్యూజ్ రిక్వెస్ట్ ఏంటి అంటే హాట్స్టార్లో కూడా మిస్ కాల్స్లో కూడా డోంట్ స్ప్లిట్ ఓట్స్. ఎన్ని ఓట్స్ కుదిరితే అన్ని ఓట్స్ ఓన్లీ ఆర్యానాకి వేసి మనం తనని బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ చేయడం అనేది మనకి ఇప్పుడు ఎట్ ప్రజెంట్. సో అది కూడా మనకు ఒక టాస్క్ లాగా, ఇంకా మనం 100% టాస్క్లో సక్సీడ్ అవుదాము, తనని ఏమంటారు విన్నర్ని చేద్దాము డెఫినెట్గా. సో ఆర్యానా విన్ అయ్యి టైటిల్ విన్ అయ్యి ట్రోఫీ తెచ్చుకున్న తర్వాత మనము ఐ డెఫినెట్లీ ట్రై టు షేర్ లైక్ యూనో తను ఎలా ఫీల్ అవుతుంది అని చెప్పేసి లైవ్ కూడా తను డెఫినెట్గా వస్తుంది. సో యా మనం ఇంకా అప్పుడు ఇంకా మాట్లాడుకుంటే ఆ సిచ్యువేషన్ ఊహించుకోవడానికే చాలా బాగుంది. సో మనం తనని విన్నర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ వన్స్ అగైన్ మరీ రిక్వెస్టింగ్గా చెప్తున్నాను, నో నెగిటివ్ ట్రోలింగ్స్. అండ్ ఈ 3 డేస్ ఏముందో సపోర్ట్ చేసి గెలిపిద్దాము. ఫ్యాన్స్కి నా హ్యూజ్ రిక్వెస్ట్, ఓట్స్ చేయండి, మిస్ అవ్వకండి. అండ్ వేరే వాళ్ళతో కూడా ఓట్స్ వేయించండి అండ్ విన్నర్ని చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ యా దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.